తాడిపత్రి పట్టణంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల అధికారులు తాడిపత్రి పట్టణంలోని ఎల్లనూరు రోడ్లో ఎన్టీఆర్ విగ్రహం, పుట్లూరు రోడ్ సర్కిల్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు ముసుగులు వేశారు. తాడిపత్రి మండలం గన్నెవారిపల్లె కాలనీలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ఆయన కాలనీలో తాగునీటి పైప్ లైన్ పనులకు భూమి పూజ నిర్వహించారు. వీకోట మండలం చింతమాకులపల్లె పంచాయతీ కాచిమిట్టపల్లిలో వైసీపీకి చెందిన 10 కుటుంబాలు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రెల్లి కులస్తులకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి పాపారావు అన్నారు. నాతవరం మండలం తాండవ జంక్షన్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో పార్టీ శ్రేణులు పెద్దబొడ్డేపల్లి జంక్షన్లో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వావలంబన భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. వెలగ జగన్నాథ్ మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశ యువత పారిశ్రామిక రంగంలో ఎదిగేందుకు అద్భుత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారైన అనంతరం పాలకొల్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూఢాల గోపి కుటుంబ సమేతంగా పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విధులు నిర్వహించే అధికారులు తగిన జాగ్రత్తలు పాటించాలని గోపాల్పురం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె లక్ష్మీ శివజ్యోతి అన్నారు. నర్సీపట్నం అల్లూరి జ్ఞాపకాలుగా మిగిలిన బ్రిటిష్ సైనికుల సమాధుల ప్రాంతంలో అక్రమాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. చారిత్రాత్మకమైన ఈ ప్రాంతాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ రవిబాబు తెలిపారు. మేదరమెట్ల గ్రామంలో టీడీపీ కార్యాలయం నందు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 700 మంది కార్యకర్తలతో 70 కార్లు, 150 బైక్లతో భారీ ర్యాలీ. రేపు జరిగే ప్రజాగలం సభను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, గ్రామంలోని టీడీపీ అభిమానులు పాల్గొనాలని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఓ చిన్నారి ప్రధాని మోడీ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ అభివాదం చేయడానికి గమనించిన ప్రధాని మోడీ వేదికపై నుంచి నవ్వుతూ ఆ చిన్నారికి అభివాదం తెలిపారు. బొప్పుడి వేదికగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీగా జనం తరలి వస్తారని నేతలు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంతో బొప్పుడి పరిసరాలని సందడిగా మారాయి. రాష్ట్రానికి గడిచిన 5 సంవత్సరాల నుండి పట్టిన దుష్ట పాలనకు నేటితో విముక్తి లభించిందని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు. రాజోలు నియోజకవర్గంలో అస్తవ్యస్తంగా ఉన్న టీడీపీని బతికించి గాడిలో పెట్టినప్పటికీ చంద్రబాబు తనను పట్టించుకోలేదని వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నాతవరంలో ఎంపీడీఓ జె రాంబాబు ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు తొలగింపు చర్యలు చేపట్టారు. నాతవరం మెయిన్ రోడ్లో గల వివిధ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలను ఎంపీడీఓ దగ్గరుండి తొలగింపజేశారు. టెక్కలి మేజర్ పంచాయతీ కండ్ర వీధిలో టీడీపీ సూపర్ 6 కార్యక్రమం టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ప్రతి కుటుంబాన్ని కలిసి తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ ఆశీర్వదించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజల్లో భరోసా కల్పిస్తూ రాజోలు మండలం పొదలాడ నుంచి శివకోటిలాకు వరకు సిఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు కవాతు నిర్వహించారు. టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ జీడిపేట గ్రామం సమీపంలోని గ్రానైట్ క్వారీ నుంచి రాళ్లు పంట పొలాల్లో పడిపోతున్నాయని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో టెక్కలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సందడి చేశారు. మరో 56 రోజుల్లో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుందన్నారు.
గాజువాక నియోజకవర్గ నవతరం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుంకసూరి సారథ్ జ్యోతిని ఖరారు చేశారు. నన్ను గెలిపిస్తే నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలపై అవగాహన ఉందని వాటిని అభివృద్ధి చేస్తా అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలో అత్యంత మహిమాన్వితమైన కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణ జరిగింది. జిల్లాలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కళాశాల టీఎస్కేసీ హైదరాబాద్ కు చెందిన మ్యాన్ పవర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో సోలార్ ఎలక్ట్రిక్ కంపెనీలలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహించారు. బీర్కూర్ మండలంలోని కిష్టపూర్ గ్రామంలో కురిసిన అకాల వర్షానికి నేల కరిగిన వరి పంటలను ఆదివారం రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్లు కాసుల బాలరాజు పంటలను పరిశీలించారు. మేర కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయం హర్షణీయమని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. పట్టణంలోని 36వ వార్డులో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బీజేపీ పాలితం కాని రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర జాగృతి నాయకుడు సిద్ధంశెట్టి సాజన్ అన్నారు. బేషరతుగా కవితను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.